ఇంకేం చెబుతాం. వీడియో షూట్ చేస్తా. మీరు ముందు బండి, నేను చేయమని చెట్టు కొంచెం ఇదండి 2002. అంటే ఇత్తనం అయితే వేసుకోదగ్గ ఏదగ్గ ఇత్తనం అయితే చూసే పని లేదు. పాతకూలికి కానీ వైరస్ తగ్గిద్ది, పెట్టుబడి తగ్గిద్ది, పెట్టుబడి తక్కువ, దిగుబడి వస్తుంది. అతను నీళ్లు పెట్టకుండా కొద్దిగా ఇబ్బంది. ఏదైనా మార్కెట్ బాగా వేసుకుంటే అన్ని కొట్టుకోమంటే మందమైంది అనుకో అన్ని పట్టెడతాం. మన ఊర్లో బ్యాటరీ కాదు లేకపోతే 350 లేకపోతే మళ్ళీ మా ఇక్కడ ఈ చెట్లే ఈ 6 వేల కమ్ముకోను. మరి అప్పుడు అట్టుంది. ఇప్పుడు ఇంకా కత్తలేదు అట్లే. ఇప్పుడు 14-15 రేజులో ఎన్ని పోతాయి. అదే బ్యాడికి పోయిన సంవత్సరం 25 అమ్మింది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు 2002 అవును చూసారుగా, అక్కడ చూసారు, ఇక్కడ చూసారు, కళ్ళంలో కాయలు కూడా చూసారు. ఓవరాల్ గా మీ అభిప్రాయం చెప్తారా సార్? ఓవరాల్ గా ఉంది. దాని మీద ఇది ఇంకా బాగుంది. తోట నవంబర్ లాస్ట్ లో వేసినా గానీ బాగా కాసింది, బాగుంది. రైతు మెయింటెనెన్స్ బాగా చేసుకుంటున్నాడు. అవును, బాగుంది. మరి ఇత్తనం విషయంలో కాపు వైరస్ దానికి సంబంధించి కాపు ఎక్కడైనా ఇత్తనం ఒకటే కాపు తగ్గేది లేదు. ఈ రైతు ఇంకా తోటను బాగా జాగ్రత్త చేసుకున్నాడు కాబట్టి ఇంకా కొంచెం హైట్ వచ్చింది, దిగుబడి ఎక్కువ వస్తుంది. అక్కడ చూసారు కదా, ఆ చేలో కాపుకి ఈ చేలో కాపుకి ఏమైనా వేరియేషన్ ఉందా? వేరియేషన్ ఏం లేదు. కాపు ఎక్కడైనా ఒకటే. అయితే ఆ రైతు ఏం చేసినట్టే, ఆ రైతు పైకి వచ్చేవరకు పూర్తిగా పట్టించుకోలేకపోయాడు. అంతే. అవును, అదే ఇది నవంబర్ లో వచ్చింది. ఆయన కూడా నీళ్లు పెట్టి ఉంటే తోట బాగుండేది. నీళ్లు పెట్టి బాగుండేది. అవును. మరి నల్లి విషయం సార్, మీరు చూసే పని లేదు. నల్లి గాని వైరస్ గాని ఏం లేవు. ఎక్కడ మనం భయపడాల్సిన పని లేదు. రైతు ధైర్యం చేసుకోవచ్చు. 2002 ధైర్యం చేసుకోవచ్చు. ఇంకేమైనా చెప్తారా సార్ దీని గురించి? చూసారు కదా, 2002 ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మరి చూద్దాం, మనం కొంచెం ఇది లేట్ నవంబర్ లో వేసిందా, ఆ నవంబర్ లో కూడా వేయడం జరిగింది. మన ఒకసారి ఊరి పేరు చెప్తా అన్నది, ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చాయి, కాకాని వారి పాలెం, 5 సార్లు కోట, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా. అన్న మైక్ తీసుకో, అవి కూడా ఇటు మొత్తం 5 సార్లు కోట వేయాలి. మగ ఇదిగా చూద్దాం. నవంబర్ నెలలో స్విచ్ ఆఫ్ ప్లేస్. ఒకసారి చూసుకుంటే మైక్ ఇచ్చానా? చిక్కటి కాపు, పెంతలు కోసే కొద్ది కాయలు. ఇంకోటి ఏంటంటే దాంట్లో మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే టాలరెన్స్ విషయంలో మాత్రం నంబర్ 1. కాపు విషయానికి వస్తే ఇంతవరకు తేజాల చరిత్రలో కానీ జిన్ని 2626 అప్పట్లో 238. దాని తర్వాత ఏంటంటే దీని అంత కాపు దాంట్లో 238 మించింది దీంట్లో చాలా ఉంది. ఏం లేదు, చేయబడదాం అంటే ఈ రేక్ కంపు ఉందిలే, ఇది వదిలే రాన లోపల ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి. ఏం ఏలుగు పోతే కొంటాం.
వెళ్తాలే. ఒక బొమ్మ ఇది ఇండస్ 2002 యొక్క నంబర్ లో కూడా వేస్తే ఎలా ఉందనేది మన బిల్లులు పడతాయి. నామదారి దగ్గర వీలైనంత టపా టపా కొట్టింది. 100 ఫోటోలు తెచ్చుకో. 100 కాదు, నువ్వు ఎన్ని కొడితే నాకు బిల్లులే అన్నా. మంచి షర్ట్ ఒకటి చూపిస్తుందా అక్కడ కూర్చుందాం మనం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల కాలంలోనే ఈ చెట్టు చూపినా. ఈ 3 నెలల కాలంలోనే ఇంతగా కాసి ఇదిగో తోట. ఈ స్థాయిలో ఇప్పుడు కూడా ఇట్లా ఉందంటే, కాసి ఇట్లా ఉందంటే మరి చూడండి ఎంత అద్భుతం. మంచి విత్తనం మనకి లాస్ట్ ఇయర్ దొరకలేదు. ఇదొక తంట. మనకి ఇక్కడ మేజర్ గా తాలు ఒకటి, కాపు చెక్కన ఒకటి, వైరస్ తట్టుకోవటం ఒకటి, నల్లిని తట్టుకోవటంలో ఈ 4 మనకి మేజర్ కంప్లైంట్స్, మేజర్ ప్రాబ్లమ్స్ యాజ్ ఎ రైతుకి. మిరప అంటేనే భయం వేస్తున్న గత 3-4 సంవత్సరాల నుంచి కాలంలో లాస్ట్ ఇయర్ కొన్ని రకాలు ఎంచుకున్నాం. అవి కొన్ని చోట్ల ఒక్కో రకమైన ఫీడ్బ్యాక్, ఒక్కో రకమైన దిగుబడులు, మైనస్లు, ప్లస్లు ఉన్నా సరే, మళ్ళీ ఇప్పుడు ఇది ఇండస్ 2002 యొక్క చెట్టు చూసుకుంటే ఇది మేజర్ చెట్టు, మేజర్ మొదలు. ఆ మొదలు నుంచి ఒక 4 సన్న కొమ్మలు వచ్చినాయి. అక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఒకటి ఫస్ట్ కొమ్మది అన్న, ఇది ఫస్ట్ కొమ్మ. కొంచెం పెళ్ళిసండి, జాగ్రత్త చేసుకోవాలి. ఫస్ట్ కొమ్మ, రెండో కొమ్మ, మూడో కొమ్మ, 4. ఇది అసలు పైకి వచ్చింది. కొమ్మ జాతే కానీ తీగ జాతి అయితే కాదు. కొన్ని సన్నగా తీగలాగా, పందిరిలాగా అవుతా ఉంటాయి, కానీ ఇది మాత్రం అలా కాదు. ఒకసారి మన పాయ దొక్కారు రైతు గారు, నడవటానికి ఇబ్బందిగా ఉండి. ఈ పాయలో కొమ్మలు, చెట్లు ఎలా ఉన్నాయో కొంచెం బాగా పండిన తర్వాతకి వస్తే మంచి కలర్ ఉంటుంది. కొంతమంది ఇదిగో పండిత్ ఇది కలర్లో ఉంటున్నాయి. ఒక్క నిమిషం అంతే, ఫోటో కొడతాను. నిలబడితే వాయిస్ అవుతుంది. 2629 238 పడుతుంది. అందుకోసమే ఇంకొకసారి ఎడకొస్తే ఇది ఒకటి చూపిద్దాం. కొమ్మలేనండి, కొమ్మ నిండా కాయలే, అసలు మాను లేదు. ఆగదానా కొంచెం ముందుకు వెళ్దాం. వాడికి ముందుకు పోయే కొద్ది మనకి రెవల్ వస్తుంది. 5 ఫోటో కొట్టి అయిపోయింది. అది వీడియో వాయిస్ తీసుకోండి. ఇక్కడ ఇంకా బాగుంది. ఇదైతే కొంచెం రబ్బు ఉంది. నీకు ఎత్తుకుందానే? ఎత్తుకుంది మనకు. ఈ చెట్లు కూడా లేపు, ఏది ఏ చెట్టు ఏ కొమ్మని తీసేసి ఏది తీసినా కానీ మనం మాట్లాడటానికి లేదు. నిన్నేమో చెప్పిన అన్న 2002 ఒక్కసారి గుద్దన్నా నేను అన్నం పెడతాను. అప్పుడు నేను విత్తనాలు నాకాడే పెట్టుకుని వెళ్ళిపోయాను. నేను చూశానన్న దీన్ని, చూసి పంట పుల్లో చూసి జాగ్రత్త. అయ్యా లేదన్న,
నవంబర్ ప్లేస్మెంట్. సెప్టెంబర్ కదా, ఇది నవంబర్ ప్లేస్మెంట్. అక్టోబర్ 3 అది పోలేపల్లి. ఇది నవంబర్ ప్లేస్మెంట్. నవంబర్ లో కూడా వేసిన చూడు అసలు ఎట్లా ఉంది. తేజ మీద 1000, 1500, 2000 తగ్గినా సరే మనకి దాకా అండి కాపు. 1000 దాకా కాపు. అది కూడా గనుపు కూడా చాలా దగ్గర. చివరికాయ కూడా సైజు ఉంది, సేమ్ సైజు. మళ్ళీ గుత్తులు 3 గనుపు. చాలా చూడండి గనుపు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంకా ఫస్ట్ కోత కొయ్యలేదండి. కోత గినక కోసినట్టయితే ఇంకా చాలా గనుపు దగ్గరకు వచ్చేది. ఆల్రెడీ కోసిన కోతలు మేము చూసాం. చూసిన ఏంటంటే చాలా దగ్గరకు వచ్చాయి. సార్ దొంగ తేజాలలో ఒకటుకు, దొంగ తేజాలలో ఒకటుకు నమ్మకంగా ఇంత షేడ్ చిక్కటి కాపు ఇది ఉన్నది అయితే ఇంత గనుపు దగ్గరలో ఉన్నది. హై టాలరెంట్, మళ్ళీ తాలు శాతం చాలా తక్కువ. ఇంకోటి 2-in-1 పర్పస్ బాగా నడుస్తుంది. పచ్చికాయ కూడా కొట్టుకోవచ్చు ఈ తల్లో మాక్సిమం. ముందు వేసుకున్న వాళ్ళలో అయితే తామర పురుగు కాడి నుంచి పెట్టుకుంటే ఏంది నల్లి రెసిడెన్సీ, తామర పురుగు రెసిడెన్స్, మళ్ళీ లీఫ్ కర్లింగ్ కానీ అలాంటిది ఆడ చూద్దాం అన్నా కానీ కాదు సార్. కాయ ఒకసారి సైజు మీరు ఇట్లా చేయబెట్టి చూపిండి సార్. దగ్గర 7 ఇంచ్ ఉంది. ఇది సపోజ్ ఇది ఉందండి. ఇట్లా పొడుగ్గా నిలువ పెట్టి క్వాలిటీలు కానీ సైజులు కానీ తాలు శాతం చాలా తక్కువ అండి. ఆఖరికి నేలలో కూడా ఇప్పుడు మనకి బురద ఉంది. పాడి కాసి కింద పడింది. పెట్టినా కానీ తడిసినా కానీ తాలు కావట్లేదు. ఇది కొంచెం తడిసినా కానీ చాలా వాటికి ఏంటంటే తాలు రెసిడెన్స్ చాలా బాగుంది. రైతులైతే నమ్మకంగా వేసుకోవచ్చు సార్. దగ్గర 40 నుంచి 50 క్వింటాలు ఈజీగా వస్తున్నాయి. ఫస్ట్ కోతే 25 నుంచి 30 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అది మీరే చెప్పాలి. దీంట్లో ఏంటంటే ఈ కాపు చూసి మీరే చెప్పాలి. 40 ఈజీగా ఉంటాయి.